ఇప్పటి వరకు శాఖమని చూసాం. ఇప్పుడు ఇటువైపు ఏనుగు ఉన్నది, ఏనుగు చూద్దాం. గజరాజ్ ప్రజెంట్ అయితే ఒకటే ఉన్నదమ్మా, ఇంకా 3 ఉంటాయి. కాకపోతే ఇంకోటి ఇంకా 2 అటు ఎంట్రీలో వీటికి ఆహారం ఇస్తూ ఉంటారు. అందుకనే ప్రజెంట్ ఒకటే కట్టినట్టున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఒకటే ఉన్నది, చూడొచ్చు. ఇవాళ సండే కాబట్టి టూరిస్ట్ గైడ్స్ జూకి అందరూ వచ్చారు. ఇలా ఫ్యామిలీస్, పిల్లలు, బుడ్డి పుట్క అందరు ఫ్యామిలీస్ అందరు జూ పార్క్ వచ్చి చూస్తున్నారు. మనం కూడా ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ మెంబర్గా అయ్యి వచ్చి చూద్దాం. కోతి ఇక్కడికి ఉన్నది అనుకుంటా. కోతి ఎలా ఉంది, తల కిందలు పెట్టి కాలు అవతలు పెట్టి నిలబడి ఉన్నది. అది పెయిన్ చూస్తున్నట్టుంది. చదవాలనుకుంటే ఇది పాస్ చేస్తే ఇది రింగ్ టైల్ లెమన్ అండి. ఇది ఈ జంతువు తినే ఆహారాలు ఏంటంటే మొక్కలు, ఆకులు, పువ్వులు, తేనె, పండ్లు, కీటకాలని తింటాయంట. మాకు తెలియదు. కాకపోతే ఇవి రాత్రిపూట మాత్రం ఏదైనా లైట్ కొట్టినాక అవి ఎలా పడిపోయి ఉంటే అలాగే పడిపోయి ఉంటే కాళ్ళు ఎత్తుకొని ఒక 2 కాళ్ళతో ఎత్తినట్టయితే అలాగే చూడటానికి కామెడీగా ఉంటాయి. కావాలంటే వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. వీటి వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి. రింగ్ టైల్ లెమర్ 25-30 సంవత్సరాలు బతుకుతాయంట. ఇదిగో చూద్దాం. లోపల పడుకొని పోయి ఇప్పుడు ఒక్కోసారి ఇక్కడ రౌండ్కి తిరుగుతూ ఉంటాయి. ఇక పడుకుంటూ ఉంటున్నాయి. సాయంత్రం పూట అయితే ఇటు తిరుగుతాయి, ఇటు అటు ఇటు పడుకొని ఉన్నాయి. ఇదిగా చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గైడ్స్ వచ్చారు. జూ పార్క్ అంతా ఇదిగో చూడండి, చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఒక కోతి ఉంది. అంతా టూర్ అంటూ అందరు వచ్చారు. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇది పండు కోతి. ఈ కోతి కనబడట్లేదే, ఇక్కడ ఎక్కడో లోపల ఉంటుందిలే, ఆ బోన్లో లేకపోతే ఈ బోన్లో కానీ ఉంటుంది. ప్రజెంట్ మనకు కనబడట్లేదు. పండుకోతే వాటర్ తాగుతుంది. ఇది పండుకోతే. చూడండి, ఇది ఒక కోత. ఇది మొత్తం కోతల ఏరియానే. ఈ ఏరియా అంతా మొత్తం కోతల ఏరియా లాగే ఉంది. కోతల ఏరియా లాగే మొత్తం కోతలే కనిపిస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం అస్సామీ నచ్చి అదో ఉన్నా, అదే అటు వెళ్ళిపోయింది కోతి. నెక్స్ట్ వన్ వచ్చి చాలా అంటే చాలా పెద్ద జూ పార్కు. టూరిస్ట్ గైడ్స్ మాత్రం మామూలుగా, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అందరూ వచ్చారు. అందరికీ
బ్లాక్ ఉంది, ఇది ఒకటి బ్లాక్ ఉంది. నల్ల కోతి జూ పెంచినా కానీ కనబడట్లేదు. పెంచినా కూడా ఒక్కొక్కసారి కనబడట్లేదు. నేను ఫోన్తో రికార్డ్ చేసినా కనుక మీకు కనబడట్లేదు. కెమెరాతో తీసినట్టయితే బాగా కనబడేది. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరలో కెమెరాతో షూట్ చేస్తాం. ఇది ఒకటి ఉన్నది, కామన్ మోర్సిట్. చదవాలనుకుంటే పాస్ చేసి చదవచ్చు. ఇది చిన్న పిల్ల పడుకున్నట్టుంది, చిన్న పిల్ల. జోన్సాగా కనిపిస్తుందా? ఆ బోన్లో ఉన్నాయి, అది చిన్న పిల్ల. ఇవి కూడా కోతులు. చాలా మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. కోతుల్లో రకాలు అక్కడ ఉన్నాయి. కోతులు చిన్న మంకి ఒకటి ఉన్నది చూడండి. ఇది ఏకంగా మీదికి ఎక్కిపోయిందండి. ఇప్పుడు వరకు కోతులు, ఏనుగులు, హంసలు అవన్నీ చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ వన్ ఏమో పులులు, చిరుత పులులు, చింపాంజీ అవన్నీ ఉన్నాయి. అవి చూడు. ఇదిగో ఇప్పటి వరకు చూసి వచ్చినవి కోతులు, ఏనుగులు, హంసలు ఇవన్నీ చూసి వచ్చాం. ఇప్పుడు చిరుత పులి, చింపాంజీ, రేచు కుక్కలు అవి ఇటు సైడ్ ఉన్నాయి. చూడండి గాయస్, చాలా అంటే చాలా మంది టూరిస్ట్ గాయస్ వచ్చారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అడవి కుక్క అనుకుంటా. ఉంటాయి, కనబడట్లేదా అడవి కుక్కలు? పడుకుని పోయాయి. అడవి కుక్క పడుకుని పోయాయి. చూడండి, ఇటు సైడ్ పడుకుని పోయి. చూడండి, సండే పూట కాబట్టి అందరూ వచ్చారు. ఎవరికి జాబ్స్ అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా లీవ్ ఉంటుంది కనుక సండే ఫుల్ అడుగడుగని జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు అడవి కుక్కలు చూసాం. నెక్స్ట్ చింపాంజీలు చూడబోతున్నాం. ఇండియన్ వరల్డ్ డాగ్స్ ఇప్పటివరకు ఇది చూసాం. అవి పడుకుని పోయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా జూ పార్క్ వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, లవర్ కావచ్చు, వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ అవ్వండి. దగ్గరకు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. మనం వీడియో చూసినంత మాత్రాన బాగుంటుంది అనుకుంటే బాగానే ఉంటుంది చూడడానికి, కానీ దగ్గరకు చూస్తే ఇంకా బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం వచ్చి చింపాంజీలు
పడుకుని పోయింది. అయ్యో బ్లాక్ కనిపిస్తుంది కదా, అదే చింపాంజీ. చూడండి కాలు మీద కాలు వేసుకొని పడుకుంది. హలో ఇది కూడా నక్కే కుక్క. కుక్క అదిగా అక్కడ ఉన్నది. ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది. ఇది దీని యొక్క జూ. కనబడుతుందా కుక్క? ఇటు పుల్లులు ఉంటాయి, రండి పుల్లులు ఇటు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. అడుగుని జనాలు. నెక్స్ట్ పులి అనుకుంటా, చిరుతపులి. చిరుతపులి. పడుకుని పోయింది స్టిప్ అయిన. ఇది దాని దారి. ఇలా చుట్టూ తిరుగుతాయి సాయంత్రం పూట. అక్కడ పడుకొని ఉన్నాయి చిరుతపుళ్ళు. కనబడట్లేదు. సాయంత్రం పూట అయితే బాగా కనిపిస్తుంది. సాయంత్రం పూట అయితే ఇదిగో ఈ దారి గుండా నడుస్తూ ఉంటాయి. చిరుతపులి అదేనా? రోయల్ బెంగాల్ టైగర్. టైగర్ అదిగోరా, చల్లుందని అదిగో చూసిందా? చూడడానికి ఇంత క్రౌడ్, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి రండి, ఖచ్చితంగా జూ పార్క్కి రండి. అమ్మా పెద్ద పులి అదిగో నడుస్తుంది. చూడండి పులి చూడడానికి ఎంత క్రౌడ్. అంటే పొరపాటున అటు ఎవరైనా గెంతుతారని ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు.
అదిగో పులి. బెంగాల్ టైగర్, వైట్ టైగర్ కనబడుతుందా? వైట్ టైగర్ టైగర్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. చూడండి, పులులు, సింహాలు మొత్తం డైరెక్ట్ అడవుల్లో చూడాల్సినవన్నీ ఇందులో చూడొచ్చు. మన సినిమాల్లో, మూవీస్లో చూస్తుంటాం. జనాలు క్రౌడ్గా ఉంది. అందరూ మనం వస్తున్నాం. ఈ బండి నడలేను, నడిచి చూడలేను అనుకుంటే ఇలాంటి బండి బుకింగ్ చేస్తారు. బండి బుకింగ్ చేసి జూ చుట్టూ తిప్పుతారు అనమాట. అలా ఎటు కావాలంటే అటు తిప్పుతారు. అవును, ఇదే తెల్లపుల్లి. అది పడుకుని పోయింది. ఇప్పటి వరకు పులులు, సింహాలు, జంతువులు, కోతులు అన్నీ చూసుకొని వచ్చా. ఇప్పుడు పక్షులు, రంగురంగుల పక్షి.